హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎప్పటి నుంచో ఒక బ్లాగ్ చేయాలి, మినీ బ్లాగ్ అని అనుకున్నాను. ఇప్పుడు కుదిరింది. అయితే ఈరోజు సండే కదా, కలిసి వచ్చింది. ఒక పక్క నుంచి దోశలు వేస్తుంటే మా బాబు మాత్రం ఆగలేక ఇంకా స్నాక్స్ తినేస్తున్నాడు. ఇంకా అది ఆకలికి తట్టుకోలేడు. ఇంకా దోశలు వేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారు మార్కెట్ నుంచి. ఇంకా ఆయన కోసం కూడా దోశలు వేసేస్తున్నాను. ఇంకా మా బాబుకి మా పాపకి ఇచ్చేస్తున్నాను దోశలు. వాళ్ళకి చట్నీ లేకపోయినా తినేస్తారు. ఇంకా తింటున్నారు ఇద్దరు. ఇంకా పిల్లలకి ఇచ్చేసాను. ఇంకా మా హస్బెండ్కి నాకు వేసుకొని ఇంకా టిఫిన్ తినడమే ఆలస్యం. ఒకవైపు నుంచి దోశలు తీస్తున్నాను, ఇంకోవైపు వీడియో తీస్తుంటే దోశలు మాడిపోతున్నాయి తీలేపైన. ఇంకా మా హస్బెండ్ మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ తర్వాత చికెన్ తీసుకొచ్చారు. నేను ఇన్స్టాగ్రామ్లో నిన్న చూశాను చికెన్ ఫ్రై అని. అలా చేద్దామని ట్రై చేశాను. బట్ అది కుదరలేదు ఏంటో మరి. టేస్ట్ మాత్రం బాగుంది. ఎక్కువ విజిల్స్ రావడం వల్ల ఏంటో మరి పేస్ట్ అయింది కొంచెం లైట్గా. చికెన్ వాష్ చేసుకున్నాను. సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, తర్వాత పెరుగు వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకుంటున్నాను. నేను ఇలాగ పేస్ట్ చేసుకుని ఇలా వేసుకుంటా. అల్లం పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలిపేసుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు నేను ఆయిల్ కూడా వేసుకోవాలి, నేను మర్చిపోయాను. తర్వాత వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేశాను. ఇంటోడు మాత్రం ఇంకా అల్లరి చేసేస్తున్నాడు. ఇంకా నన్ను వీడియో చేయనివ్వట్లేదు. అన్న తర్వాత ఆ చికెన్ని కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చిన వరకు పెట్టేసుకున్నాను. ఒకవైపు కుక్కర్, ఒకవైపు చారు, ఇంకోవైపు రైస్ పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత 2 విజిల్స్ వచ్చేసాయి. ఇంకా పక్కన పెట్టేసి ఇంకా కళాయి పెట్టేశాను. ఆనియన్స్ వేపుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకున్నాను. అది కుక్కర్ విజిల్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. టమాటాలు వేసేసాను. ఇంకా టమాటాలు వేసాను, మూత పెట్టేసాను. ఇంకా మూత పెట్టిన తర్వాత వేసి దగ్గరికి అయిపోయింది. షటప్. ఆనియన్స్, టమాటాలు ఇంకా మగ్గిపోయాయి. తర్వాత చికెన్ ఫ్రై ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకున్నాను చికెన్లోని. చికెన్ ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేసాను. ఇంకా చారు చాలా దగ్గరికి అయిపోయింది. ఇంక తాలింపు వేసేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు, వాము, ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకున్నాను. ఇంకా చారు అయ్యాక మూత పెట్టేసాను. ఇంకా చికెన్ కూడా మగ్గిపోయిన దగ్గరికి పెట్టుకున్న చికెన్ సూప్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత సాల్ట్, తర్వాత కారం వేసుకున్నాను సరిపోలేదని. తర్వాత కస్తూరి మేతి వేసుకొని కలిపేసుకున్నాను. ఇంకొక 1 మినిట్ ఉంచేసి తీసేసాను. ఉడికిపోయింది. ఇంకా కర్రీ అయితే బాగుంది, కానీ మా పిల్లల కోసం లివర్స్ తెచ్చారు. అవి అయితే మాత్రం పేస్ట్ అయిపోయాయి. ఇంకా నేను క్లీన్ చేసేసుకున్నాను. కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. వంట అవ్వగానే నేను క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా కిచెన్ అంతా క్లీన్గా ఉంచుకుంటాను. అయిపోయింది. ఇంకా చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం, లైక్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇంకా ఆరేసాను. ఆ వీడియో తీయడం మర్చిపోయాను. ఇంకా బయట మాత్రం బాగా వేడిగా ఉంది. ఈ టైంలో కూల్ వాటర్ తాగిస్తే అది బాగుంటుందని ఇంకా వాటర్ తాగేసాను. ఇంకా మా పాప మొత్తం చెక్ చేసేసింది. ఫ్రిడ్జ్ తీయడమే ఆలస్యం. మొత్తం అన్నీ చెక్ చేస్తాను. ఇంకా మా పిల్లలకి కొద్దిగా ఆయిల్ పెట్టేసి ఇంకా జల్లో వేసాను. ఇద్దరికి వేసిన తర్వాత భోజనం చేసేద్దామని అనుకున్నాము. ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా మా పాపకు పెట్టేసాను. ఇంకా మా హస్బెండ్ కూడా పెట్టేశాను. మా చింటోడు మాత్రం ఆగట్లేదు, వాడికి కక్కేయమని. కానీ మా రుతి అయితే లివర్స్ కావాలని అంటుంది. వెతుకుతున్నాను, అవి మాత్రం బాగా వేస్ట్ అయిపోయాయి. వెతికితే ఒకటి దొరికింది. గారికెళ్ళన్నా ఇష్టం నాకు, మా పాపకి ఇద్దరికి ఇష్టమే. ఇంకా మా చింటోడు చారు వేసాను. రుతిక్ష మాత్రం చారు వద్దమ్మా, నాకు గ్రేవీ ఇయ్యో అని అంటుంది. ఇంకా గ్రేవీ వేసి కలుపుకుంటుంది. నిక్షితని అడుగుతున్నా ఎలా ఉందిరా అంటే, కాదు తిన్నాడు. పక్కనే ఫ్యాన్ ఉంది కదమ్మా.
తమ్ముడు చూడు ముందుకు అక్కలు తినేస్తున్నాడు. ఎలా ఉంది అక్క తిని. నాకు మా పిల్లలకి మాత్రం చికెన్ నచ్చింది, మా హస్బెండ్ కానీ నచ్చలేదు, ఇంకోసారి ట్రై చేశారు. ఇక ఈవినింగ్ అయింది, స్నాక్స్ మా పాప సినిమా చూస్తుంది, అందుకే అస్సలు కలగట్లేదు. మేమందరం కలిసి అరుంధతి మూవీ సినిమా చూస్తున్నాం. మా వారికి కూడా స్నాక్స్ ఇస్తున్నాం. అంతేనండి ఈరోజు సండే బ్లాగ్ ఇది. ఓకే బాయ్ అందరికీ. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.